సో ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిసిటీ గురించి, ఎనర్జీ గురించి నేర్చుకుందాం. ఎనర్జీలో ఫస్ట్ ఎనర్జీలో ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. మనకు తెలిసి వాటర్, ఇరిగేషన్, పంప్స్ నుంచి మొబైల్ ఫోన్స్ వరకు అగ్రికల్చర్ గ్రోత్కి, డిజిటల్ కనెక్టివిటీకి కూడా ఇది యూస్ఫుల్ అన్నట్టు ఎలక్ట్రిసిటీ. మనందరికీ తెలుసు, అది పెద్ద చెప్పాలి. గ్రేటర్ యాక్సెస్ టు ఎనర్జీ ఇంప్రూవ్స్ ఎకనామిక్ గ్రోత్, ఉమెన్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ పెరుగుతుంది. ఉమెన్ డెవలప్మెంట్ పెంచాలి అంటే పెర్ క్యాపిటల్ ఎనర్జీ కన్సంప్షన్ పెంచాలి. 4 times పెంచాలి ఇప్పుడున్న దానికన్నా. పెర్ క్యాపిటల్ ఎనర్జీ కన్సంప్షన్ వచ్చేసి మన పెర్ క్యాపిటల్ గ్లోబల్ యావరేజ్కి 1/3 ఉన్నాము. మన ఇండియాలో ఉన్నది 18% పాపులేషన్, కానీ మనం యూజ్ చేస్తున్న ఎనర్జీ 6% అన్నట్టు. థర్మల్ ఎలక్ట్రిసిటీ 58% ఉంది. రెన్యూవబుల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ 12% ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్, విండ్, బయోమాస్ 29% ఉంది. న్యూక్లియర్ 2% ఉంది. ఇదన్నట్టు. సెంట్రల్లో 25% ఉంది. స్టేట్లో 26% ఉంది. ప్రైవేట్లో 49% ఉంది. సో ఫస్ట్ ర్యాంక్ థర్మల్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ ర్యాంక్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ ర్యాంక్ సోలార్, విండ్, బయోమాస్ ఎక్సెప్ట్ హైడ్రో, రెన్యూవబుల్, నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్. ఇవన్నట్టు. మినిస్టర్ ఆఫ్ పవర్లో చూసుకుంటే దాని కింద ఉన్న స్టాట్యూటరీ జాయింట్ ఎలక్ట్రిసిటీ JERC అని ఒకటి ఉంది అన్నట్టు. ఇది యూనియన్ టెరిటరీ ఆఫ్ లడఖ్కి, జమ్మూ అండ్ కాశ్మీర్కి జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంది. ఇది స్టాండర్డ్స్ చెప్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్లాంట్స్కి, ఎలక్ట్రికల్ లైన్స్కి. సెంట్రల్ అండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నవి. ఎలక్ట్రిసిటీ టరిఫ్ని, ప్రైజెస్ని, రేట్లను ఫిక్స్ చేయడానికి సెంట్రల్ అండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ERCs. అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఉన్నవి APTEL, అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉన్నాయి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, బక్రా బీస్ మేనేజ్మెంట్ మోడ్. గోవాకు ఇంకా సమ్ యూనియన్ టెరిటరీస్కి జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్ ఉన్నవి. మణిపూర్, మిజోరాంకి కూడా JERC ఉంది. ఒక అటానమస్ బాడీ ఏంటి అంటే ఇవన్నీ స్టాట్యూటరీ బాడీస్ పైన చూసినవన్నవి. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CPRI, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంకా నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ NPTI ఇదన్నట్టు. ఇంకా CPSC చూసుకుంటే NTPC మనకు తెలుసు. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ NHPC తెలుసు. SJVN లిమిటెడ్, సట్లజ్ విద్యుత్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 62%, హిమాచల్ 27%, నెక్స్ట్ అదర్ ఇన్వెస్టర్స్. సట్లజ్ విద్యుత్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ కోఆపరేషన్ లిమిటెడ్ POSCO. ఇదంటే పవర్ గ్రిడ్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ కోఆపరేషన్ లిమిటెడ్. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, జాయింట్ వెంచర్ ఆఫ్ NTPC లిమిటెడ్, PFC, REC అండ్ పవర్ గ్రిడ్. known for its subsidized Ujjala LED bulbs, Power Grid, RFC, PFC, REC, even Energy Efficiency Service Limited Energy, Ujjala LED bulbs ki famous. ఇది Ujjala UJLA, Ujjala LED bulbs ki famous. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ దేనికి జాయింట్ వెంచర్ అంటే NTPC, PFC, REC, పవర్ గ్రిడ్ కలిపి. తెహ్రీ హైడ్రో ఉంది. THDC ఇండియా లిమిటెడ్. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ REC అంటే. ఇంకోటి నిప్కో ఉంది, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అని. నేషనల్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒకటి ఉంది. ప్రైవేట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ NPA ప్రాబ్లం, డెప్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. ద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ అనేది ఎక్స్పాండ్ కావట్లేదు ఫాస్ట్గా మన అందరికీ కరెంట్ ఇవ్వాలంటే. సో NTPC పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక 50-50 జాయింట్ వెంచర్ కంపెనీ పెట్టింది. దాన్ని నేషనల్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పెట్టారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఆన్ ఎ పాన్ ఇండియా బేసిస్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ గీయడానికి. IEX అనేది ఒకటి. IEX ప్లాట్ఫామ్ కరెక్ట్ బయర్స్ అండ్ సెల్లర్స్ నీడ్ టు బై మోర్ ఎలక్ట్రిసిటీ అన్సోల్డ్. IEX అనేది ఒక నాట్ ఇంపార్టెంట్. IEX అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా బయర్స్
వన్ నేషన్ వన్ గ్రిడ్. ఇనిషియల్గా ఇండివిజువల్ స్టేట్స్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ఉండేటివి, అవన్నీ ఇంటర్ కనెక్ట్ చేసి 5 రీజనల్ గ్రిడ్స్ పెట్టారన్నట్టు. ఇనిషియల్ ఇండివిజువల్స్ ఎలక్ట్రిక్ గ్రిడ్స్ ఉండే కదా, అవన్నీ ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ చేసి 5 రీజనల్ గ్రిడ్స్ పెట్టారు. అవి ఈస్టర్న్, నార్థన్, వెస్టర్న్, నార్త్ ఈస్టర్న్, సౌతర్న్ అని చెప్పి ఒక స్టేట్కి ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉంటే అది అమ్మవచ్చు వేరే స్టేట్కి. సో వన్ నేషన్ వన్ గ్రిడ్ కాన్సెప్ట్ ఏంటంటే 5 రీజనల్ గ్రిడ్స్ని 1 నేషనల్ గ్రిడ్స్గా కనెక్ట్ చేయడం ఇది అన్నట్టు. ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పంపడానికి. ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ దాంతో ఒక పవర్ ఎక్స్చేంజెస్ పెడతారు. పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PXIL అండ్ ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ IEX. దీని బాస్ ఎవరు అంటే PGCIL, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PGCIL. ఎక్స్చేంజ్ పేరు ఏంటంటే పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్ ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీని నేషనల్ గ్రిడ్లోకి తీసుకురావడానికి ఉంటుంది, నేషనల్ గ్రిడ్ నెట్వర్క్కి. సో రెన్యూవబుల్ ఎనర్జీ రిచ్ స్టేట్స్ రాజస్థాన్, తమిళనాడులో విండ్, రాజస్థాన్లో సోలార్ ఉంటాయి కదా, అవి ఎలక్ట్రిసిటీ అమ్ముకోవచ్చు వేరే దానికన్నా. సబ్సిడీ ఇస్తుంది కొంచెం గవర్నమెంట్ ఇందులో. సో గ్రీన్ గ్రిడ్స్ ఇంకా OSOWOG చూద్దాము. ఇండియా ప్రపోజ్ చేసింది సోలార్ ఎనర్జీ సర్ప్లస్ అక్రాస్ బార్డర్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ద్వారా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దగ్గర ఇండియా ఏం ప్రపోజ్ చేసిందంటే సోలార్ ఎనర్జీ అక్రాస్ బార్డర్స్ కనెక్ట్ చేద్దామని చెప్పి. సో PM మోడీ, PM బోరిస్ జాన్సన్ ఒక గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. దాన్ని వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్గా అంటారు గ్రీన్ గ్రిడ్స్. ఇప్పుడు COP26 గ్లాస్గో సమ్మిట్ అప్పుడు ఇది పెట్టారన్నట్టు. ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ గ్రిడ్స్ని అక్రాస్ బార్డర్స్ కనెక్ట్ చేస్తారంటే ఒక దేశం నుంచి ఇంకో దేశము. బెనిఫిట్ ఏంటంటే మన డిఫరెంట్ టైం జోన్స్లో ఉంటుంది, ఒక దగ్గర ఎండ ఉంటే ఒక దగ్గర రాత్రి ఉంటుంది. సో అట్లా కరెంటు ఉంటుందని చెప్పి. ఇంకా కొన్ని యాప్స్ చూద్దాము, ఇదంతా నాట్ ఇంపార్టెంట్. తారంగ యాప్ అని ఉంటుంది, ఇది అప్కమింగ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆర్ స్టాల్డ్ ప్రాజెక్ట్స్ చూడడానికి. ఊర్జా మిత్ర యాప్ ఉంటుంది, యూజర్స్ అబౌట్ అప్కమింగ్ ఎలక్ట్రిసిటీ అవుటేజెస్ చూడడానికి ఊర్జా యాప్, ఊర్జా మిత్ర యాప్. విద్యుత్ ప్రవాహ్ అండ్ మెరిట్ యాప్, ఎంత జనరేట్ అవుతుంది ఇండియాలో, కరెంటు ప్రైస్, డిమాండ్, షార్టేజెస్ ఇవన్నీ చూడడానికి అది. డీప్ పోర్టల్, డిస్కామ్ కంపెనీస్కి హెల్ప్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ బై చేయడానికి త్రూ ఈ ఆప్షన్ ద్వారా. గర్వ్ యాప్, ఎన్ని DD గ్రామ్ జ్యోతి యోజన ద్వారా అయ్యేవని చూడడానికి. ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ IPDS, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ దీనికి బాస్ అన్నట్టు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ 100% స్ట్రెంత్ సెంట్రల్ ఇస్తుంది. ఏంటంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అర్బన్ ఏరియాస్లో. ఆల్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి మనీ ఇస్తారు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి పెంచడానికి. ICT ఎనేబుల్డ్ స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేయడానికి, బిల్లింగ్ అండ్ కలెక్షన్కి, సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి, ఒకవేళ గ్రిడ్కి జాయిన్ కానికే పాసిబుల్ కాకపోతే. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ ఏంటి అంటే ఫర్ ఎలక్ట్రిసిటీ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ అనే దానికి ఇంటర్నెట్ మోడెమ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ సో క్యాన్ రిమోట్లీ కనెక్ట్ సప్లై ద ఎలక్ట్రిసిటీ యాజ్ పర్ ద అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ లెఫ్ట్ ఇన్ ద డివైస్. ప్రీపెయిడ్ మొబైల్ లాగా అట్లా కూడా అన్నట్టు. ఎలక్ట్రిసిటీ యూసేజ్ డేటా కలెక్టెడ్ ఇన్ సర్వీస్, డిక్రీజ్ స్కోప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ బై ట్యాంపరింగ్ విత్ ద మీటర్ బాక్స్. కన్వెన్షనల్ మీటర్స్ని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ పెడతామన్నారు, కాకపోతే ఇంకా అంత లేదన్నట్టు, చూడాలి. సో ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద అందరికి ఎలక్ట్రిసిటీ. అర్బన్ IPDS, రూరల్ వచ్చేసి DD గ్రామ్ జ్యోతి సౌభాగ్య. IPDS DD గ్రామ్ జ్యోతి సౌభాగ్య. జమ్మూ అండ్ కాశ్మీర్లో PM డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇదంతా ఇక్కడ వస్తుంది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీము, RDSS, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ 2021. లెస్క్ ఎలక్ట్రిసిటీ వాడాలి, దీనికి గ్రామ్ ఉజ్జల తెచ్చారు. LED బల్బ్స్, ఇంకోటి పార్ట్ సర్టిఫికేట్, BE స్టార్ లేబులింగ్ ఇచ్చారు. రెన్యూవబుల్లో PM కుసుమ్ సోలార్ పంప్ ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్ తెచ్చారు. రెన్యూవబుల్ పర్చేస్ అబ్లిగేషన్. ఇట్లా ఎలక్ట్రిసిటీ NPA వల్ల ఉదయ్
యూపీ ఆర్ కాంగ్రెస్ రాజులో డిస్కమ్స్ అనేటివి లాసెస్ సఫర్ అయినాయి ఎప్పుడు ఎందుకంటే ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం కూడా జరిగింది. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, స్కామ్స్ ఇన్ కోల్ అలొకేషన్, కోల్ మైనింగ్ తగ్గింది, కోల్ ఎక్స్పెన్సివ్ అయింది, థర్మల్ ఎలక్ట్రిసిటీ కూడా ఎక్స్పెన్సివ్ అయింది. 20% ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాస్ అయింది. 20% ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ T&D లాస్. కానీ ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి అంత మనీ లేవు వాళ్ళ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయడానికి. సో అప్పుడు ఏం చేసిండ్రంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 కింద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ప్రైస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని రెగ్యులేట్ చేస్తుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ CERC. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్ ఏమో స్టేట్లో వస్తాయి, ఇంట్రాస్ వస్తాయి. ఇంటర్ స్టేట్ చూసేదేమో CERC, SCRC ఏమో స్టేట్లో. ఎలక్ట్రిసిటీ ప్రైస్ స్లాబ్స్ అనేది డిఫరెంట్ ఇండస్ట్రీస్కి ఒకలాగా, హౌస్ హోల్డ్కి ఒకలాగా, అగ్రికల్చర్ ఒకలాగా పెడతారు. అగ్రికల్చర్కి జనరల్ లో టారిఫ్స్ పెడతారు, కానీ స్టేట్ గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ టైం టు టైం ఇవ్వట్లేదు ఎలక్ట్రిక్ కంపెనీస్కి. సో ఎలక్ట్రిక్ థెఫ్ట్స్ పెరుగుతున్నవి, స్టేట్ గవర్నమెంట్ ఏమో అంత పట్టించుకోవట్లేదు. సో డిస్కౌంట్స్కి ఎక్కువ లాస్ వస్తున్నాయి. అప్పుడు మోడీ ఏం చేశాడంటే ఒక స్కీమ్ పెట్టాడు, ఉదయ్ అనే ఒక స్కీమ్. ఫుల్ ఫామ్ ఏంటంటే ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ బాస్. ఫైనాన్షియల్ రివైవల్ ఆఫ్ డిస్కమ్స్. కొన్ని మెథడ్స్ ఏంటంటే ఇప్పుడు డెప్ట్ ఆఫ్ డిస్కమ్ ఉందనుకో, దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఆ డెప్ట్ని 35-75% తీసేసుకోవాలి ఫేస్ మేనర్లో. ఆ డెప్ట్ను కట్టడానికి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలంటే బాండ్స్ ఇష్యూ చేసి మార్కెట్లో. ఈ బాండ్స్ నాన్ SLR నేచర్లో ఉంటవి. సో బ్యాంకర్స్ కొంటున్నారు అన్నట్టు. ఇట్ విల్ బి నాట్ కౌంటెడ్ ఇన్ దర్ SLR కోటా. ఒకవేళ స్టేట్స్ ఈ థింగ్స్ చేయకపోతే, ఇట్లా 75% దాని అప్పులు తీసుకొని ఫేజ్డ్ మేనర్లో బాండ్స్ ఇష్యూ చేయకపోతే, యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విల్ గివ్ ఎక్స్ట్రా మనీ ఫర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన. ఒకవేళ స్టేట్స్ కానీ చేస్తే ఇది యూనియన్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. దేని కింద ఇస్తుంది? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, JJY, గ్రామ్ జ్యోతి యోజన కింద ఇస్తవి. ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద, ఇంకా వేరే స్కీమ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇట్లా డబ్బులు ఇస్తాము, మీరు ఇది చేయండి, అప్పు తీసుకోండి, అట్లా అప్పు తీసుకొని బాండ్స్ ఇష్యూ చేయండి అని చెప్పి. స్కీమ్ ఇది అంత సక్సెస్ఫుల్ కాలేదు, ఎందుకంటే ఫెయిల్ అయింది స్టేట్స్, ఎందుకంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా ఫెయిల్ అయింది. ఇంకొకటి ఏంటంటే డిస్కామ్స్ లిక్విడిటీ ఇంజెక్షన్. కరోనా లాక్డౌన్లో ఏమైందంటే ఇండస్ట్రీ అండ్ రైల్వేస్ షట్ డౌన్ అయినాయి, ఎలక్ట్రిసిటీ డిమాండ్ తగ్గింది, లాసెస్ వచ్చినాయి. సో గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మేము డబ్బులు ఇస్తాం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్కి, వాళ్ళేమో డిస్కామ్స్లో డబ్బులు ఇస్తారు అని చెప్పి. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కొన్ని తెచ్చారు కోవిడ్. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ టరిఫ్ పాలనీ రిఫండ్ చేశారు. ఎంకరేజ్ DBT ఫర్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ టు ఫార్మర్స్. సో ఇది అన్నట్టు will privatize the union territories, DISCOM or power departments, more efficient operations in union territory. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2002 ఏం చేశారంటే ఎలక్ట్రిసిటీ అనేది కాన్కరెంట్ లిస్ట్లో మెన్షన్ చేశారు. కాన్ఫ్లిక్ట్ వస్తే యూనియన్ లా ప్రివేల్ అవుతుంది, ఇవంటే యూనియన్ లిస్ట్లో పెట్టారన్నట్టు. యూనియన్ అనేది ఎలక్ట్రిసిటీ సప్లై చైన్ని చూసుకుంటుంది, జనరేషన్ని చూసుకుంటుంది, ట్రాన్స్మిషన్ని చూసుకుంటుంది. స్టేట్ మాత్రం డిస్ట్రిబ్యూషన్ని చూసుకుంటుంది. అలా మాడిఫై చేశారు లాని. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020 ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ని అమెండ్ చేసింది. కాకపోతే నెగిటివ్ న్యూసే ఉన్నాయి. ఎందుకు అంటే ఒక డిస్కామ్ వాంట్స్ టు డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్. అప్పుడు ఏం చేయాలంటే CERC దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. మల్టిపుల్ స్టేట్లో పెట్టాలంటే మినిమం క్యాపిటల్ డిసైడ్ చేయాలి. కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ద అప్లికెంట్ కంపెనీ. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏంటంటే పవర్ టు రిజెక్ట్ లైసెన్స్ టు డిస్కమ్ టు ఆపరేట్ ఇన్ దేర్ స్టేట్, డిసైడ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం టరిఫ్ ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ దట్ డిస్కమ్ క్యాన్ చార్జ్ ఇన్ దేర్ స్టేట్. ఇది స్టేట్కి పవర్ ఉందన్నట్టు.
కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఇది అనవసరంగా అని చెప్పి కొందరు అన్నారు అన్నట్టు. బిల్ అనేది కొందరు ఇంకేమంటే ఈజీ చేస్తుంది మల్టిపుల్ ఎలక్ట్రిసిటీ డిస్కామ్స్కి ఒకటి ఏరియాలకి. సో కాంపిటీషన్ పెరుగుతుంది. స్టేట్ ఓన్డ్ డిస్కామ్ భయపడింది దీనికి, కాంపిటీషన్ వాళ్ళ మొనోపాలీ అవుతుంది, సర్కారీ డిస్కామ్కి లాస్ వస్తుంది అలా అని చెప్పి. డిస్కామ్స్ డిఫాల్ట్ ఆన్ డిస్కామ్స్ కానీ డిఫాల్ట్ చేసామనుకో పేమెంట్ టు ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీస్, యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ సప్లై ఆ డిస్కామ్కి చేయకండి అని చెప్పి. సో ఇలా ఏంటంటే స్టేట్ ఓన్డ్ డిస్కామ్స్ చాలా లాసెస్లు ఉన్నవి, మనీ కట్టవు. సో ఎలక్ట్రిసిటీ ఆపే ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్ ఓన్డ్ డిస్కామ్స్కి అని చెప్పి. డిస్కామ్స్ విల్ హ్యావ్ కంపల్సరీ టు బై ఎక్స్ రిన్యూవబుల్ సర్టిఫికేట్ కొనాలి, అది కస్టమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే పెనాల్టీ చేస్తారు. ఇది రిన్యూవబుల్ పర్చేస్ అప్లికేషన్ కింద. బట్ రిన్యూవబుల్ ఎనర్జీ అనేది ఎక్కువ కాస్ట్ ఉంది అన్నట్టు. సో డిస్కామ్స్ అపోజ్ చేస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ అనేది ఒకటి ఏం చేస్తారు చేయాలి, క్రాస్ సబ్సిడీ బ్యాలెన్స్ ఫండ్ పెట్టాలి. క్రాస్ సబ్సిడీ బ్యాలెన్సింగ్ ఫండ్. Some state governments are opposed to take such additional responsibilities. Idanadu electricity rights of consumers rules 2020 పవర్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది అండర్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. ఇది ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే 24 hours ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నావో అవి గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ పెనాల్టీ ఆర్ కాంపెన్సేషన్ మెకానిజం ఉండాలి కన్స్యూమర్కి. ఎలక్ట్రిసిటీ కమిషన్ అనేది ఇట్లా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేవి మొనోపోలీస్ అయినవి ఒక సిటీస్కి. ఆల్టర్నేటివ్ లేదు కస్టమర్కి వేరే దగ్గర పోయి కొనుక్కోవడానికి. ఒకవేళ సర్వీస్తో బాగాలేకున్నా సరే వాళ్ళ దగ్గరనే కరెంటు కొనుక్కోవాల్సి వస్తుంది ఇది అయినట్టు. ఇప్పుడు దీన్ దయాల్ గ్రామ్ జ్యోతి యోజన చూద్దాం. దీన్ దయాల్ గ్రామ్ జ్యోతి యోజన ఇదేంటంటే రూరల్లో కరెంట్ లైటింగ్ లేకపోవడం వల్ల కెరోసిన్ వల్ల పొల్యూషన్, ఇంపోర్ట్ బిల్లు, సబ్సిడీ బిల్లు పెరుగుతుంది. సో పిఎం మన్మోహన్ అప్పుడు రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్కరణ యోజన ఉంటే దాన్ని పిఎం మోడీ రీస్ట్రక్చర్ చేశాడు. అంటే ఫస్ట్ ఏముంటే రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్కరణ యోజనని DDUGYగా పెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ 100% ఫండ్ యూనియనే ఉంటుంది, అందరికీ కరెంట్ వస్తే ఇవ్వాలి అని. సపరేట్ ఫీడర్ లైన్స్ ఉండాలి రూరల్ హౌస్ హోల్డ్స్కి వర్సెస్ అగ్రికల్చర్ యూస్కి. ఫీడర్ లైన్స్ సపరేట్ అగ్రికల్చర్కి, ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి, అగ్రికల్చర్కి ఇంకా హౌస్ హోల్డ్కి. సబ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని పెంచాలి, పవర్ లాసెస్ తగ్గడానికి ఎలక్ట్రిసిటీ మీటర్స్ పెట్టాలి, స్మార్ట్ కూడా పెట్టాలి అని చెప్పి ఒక ఆశనం. ఇంకోటి ఏంటంటే పిఎం సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన సౌభాగ్య SAUBHAGYA. ఇది ఏంటంటే పిఎం సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన మినిస్ట్రీ ఆఫ్ పవర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కిందికి వస్తుంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇవ్వాలి టు రిమైనింగ్ అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. బేస్డ్ ఆన్ SCCC 2011 identify beneficiaries, give them free electricity connection with a meter. సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011లో జరిగింది. దాని ప్రకారం బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి సో వాళ్ళకు కరెంట్ ఇవ్వాలి, మీటర్ కూడా ఇవ్వాలి. రిమోట్ ఏరియాలో ఉంటే గ్రిడ్లో జాయిన్ అవ్వడానికి, లేకపోతే ఒక DC బ్యాటరీ ప్యాకో, సోలార్ సెల్లో, LED లైట్స్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే యూనియన్ నుంచే వస్తుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ RDSS రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్. RDSS పవర్ మినిస్ట్రీ బాస్ 3 lakh crore ఫండింగ్ ఉంటుంది. అంబ్రెల్లా స్కీమ్ లాగా ఉంటుంది, ముందున్న స్కీమ్స్ అన్నీ ఇందులోకి వస్తుంది RDSS కింద. ఏదైతే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన ఒక సౌభాగ్య కూడా దీనికే వస్తుంది. ఏదైతే సౌభాగ్య ఎలక్ట్రిసిటీ రూరల్ ఏరియాను పెంచడానికే. IPDS ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కూడా ఎక్కడికే వస్తుంది, ఇది అర్బన్ ఏరియాలో IPDS అనేది. ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇదేదో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందో ఇవన్నీ రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్కి వస్తాయి అన్నట్టు. RDSS ఫీచర్స్ ఏంటి అంటే
అదే సేమ్ ముందున్న స్కీమ్స్ లేకపోతే ఏంటంటే అగ్రికల్చర్ ఫీడర్ లైన్స్ని సపరేట్ చేయాలి. సోలరైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫీడర్ లైన్స్ అండర్ కుసుమ్ కింద సోలరైజేషన్ చేయాలి ఫీడర్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫీడర్ లైన్స్ని. అంటే ఫార్మర్స్ అనే వాళ్ళు ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఏదైతే వాళ్ళ సోలార్ ప్లాంట్ ఉంటుందో అది ఎలక్ట్రిసిటీ కంపెనీకి అమ్ముకోవచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు. అది అగ్రికల్చర్ కాకుండా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ లెవెల్స్ని మానిటర్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి పవర్ అవుటేజెస్ సాల్వ్ చేస్తారు ఫాస్ట్గా. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది 15 to 20% డిస్కౌంట్ కంపెనీస్కి డిపెండింగ్ ఆన్ పర్ఫార్మెన్స్. జనరేషన్ వర్సెస్ మోడరేషన్ ఆఫ్ స్టేట్ లెవెల్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫాని మోడర్నైజేషన్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ రివైవ్ చేస్తారు పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మెన్స్. డిస్కామ్కి మంచి స్కోర్ వస్తే పర్ఫార్మెన్స్ రివ్యూలో గవర్నమెంట్ ఫండింగ్ ఇంకా పెంచుతారు. ఎలక్ట్రిసిటీ యాక్సెస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇదన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ యూజ్ లెస్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వాడాలి టు ఏ గివెన్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్. To produce a given amount of output. Term energy efficiency means using lesser amount of energy to produce a given amount of output. LED bulb ki requires less energy than a normal bulb. LED is more energy efficient than అంటే తక్కువ ఇన్పుట్స్ తీసుకొని ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలి, అప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. నార్మల్ కదా అవుట్పుట్ బై ఇన్పుట్. పార్ట్ స్కీమ్ ఎలక్ట్రిసిటీ యూజ్లెస్. పార్ట్ స్కీమ్ అంటే ఏంటంటే perform, achieve and trade. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది పెట్టింది అన్నట్టు. ఇందులో ఒక్కొక్క కాంపోనెంట్ ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పవర్ మినిస్ట్రీ కింద వస్తుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ సఫిషియన్సీ ఉంటుంది ఇక్కడ. అండర్ పార్ట్ స్కీమ్ పర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ స్కీమ్ కింద 8 ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి కోటాస్ ఉంటుంది. థర్మల్ పవర్, అల్యూమినియము, ఏవేవి 8 ఎనర్జీ ఇంటెన్సివ్ అంటే థర్మల్ పవర్కి ఎక్కువ అల్యూమినియం, సిమెంట్, ఫెర్టిలైజర్, ఐరన్, స్టీలు, పల్ప్, పేపరు, టెక్స్టైల్స్ అండ్ క్లోరో ఆల్కాలి ఇవంతా ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్స్ అన్నట్టు. వాళ్ళ ఎనర్జీ కన్సంప్షన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కోటాస్ ప్రకారం, లేకపోతే పెనల్టీస్ వస్తాయి. ఒకవేళ ఓవర్ అచీవింగ్ ఫీమేల్ ఉందనుకో వాళ్ళ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ ESC RTS తెచ్చుకోవచ్చు ఫ్రమ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీస్ పార్ట్నెట్ పోర్టల్ నుంచి. అది అండర్ అచీవింగ్ ఫిమ్కి అమ్మవచ్చు అన్నట్టు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ రెగ్యులేట్ చేస్తుంది ప్రైజెస్ని. సో ఇదన్నట్టు 8 ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి కోటాస్ వస్తుంటాయి. ఆ కోటాస్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే ఫైన్ వస్తుంది. ఏవేవి అంటే థర్మల్ పవరు, అల్యూమినియం, సిమెంట్, ఫెర్టిలైజరు, ఐరన్, స్టీలు, పల్ప్, పేపరు, టెక్స్టైల్స్, క్లోరో. ఇంకోటి ఏంటంటే నేషనల్ LED ప్రోగ్రామ్ ఇంతకుముందే చూసాము. ఉజ్జల అంటే ఏంటంటే ఉన్నత్ జీవన్ బై అఫోర్డబుల్ LEDs అండ్ అప్లియన్సెస్ ఫర్ ఆల్. ఉన్నత్ జీవన్ బై అఫోర్డబుల్ LEDs అండ్ అప్లియన్సెస్ ఫర్ ఆల్. ఇది సబ్సిడైజ్డ్ హోమ్ LEDs బల్బ్స్ స్కీమ్ అన్నట్టు. స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ కూడా ESL ESL ఏం చేస్తుంది అంటే కన్వెన్షనల్ హాలోజన్ స్ట్రీట్ లైట్స్ని LEDతో పెడుతుంది అన్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇదన్నట్టు. ఇంకోటి ఏదంటే యూజ్లెస్ కింద ఎనర్జీ ఎఫిషియన్సీ కింద ఇంకొకటి ఏదంటే ఎనర్జీ ఎఫిషియన్సీ కింద ఇంకోటి ఇది గ్రామ్ ఉజ్జల ప్రోగ్రామ్. ఒక మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద వస్తుంది ESL. దాని కంపెనీ ఒకటి ఉంటుంది CESL కింద CESL ఉంటుంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ గ్రామ్ ఉజ్జల ప్రోగ్రామ్. విలేజర్స్ ఎల్లో బల్బ్స్ని LED బల్బ్స్తో ఎక్స్చేంజ్ చేసుకోవాలి. విలేజర్స్ వాళ్ళ ఎల్లో బల్బ్స్ని ఇస్తే ప్లస్ 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే LED బల్బ్స్ ఇస్తారు 3 year వారంటీతోనే. మినిమం కోటా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఎఫిషియన్సీ ఎనర్జీ బిల్ తగ్గుతుంది. విలేజర్స్కి కూడా CO2 ఎమిషన్ తగ్గుతుంది, వేస్ట్ జనరేషన్ కూడా తగ్గుతుంది అన్నట్టు. సో ఇలా
మ్మ్.